మెగా న్యూస్. గణపతి నగర్ కబ్జాదారులమంటూ మాపై నింద వేయడం చాలా బాధాకరంగా ఉంది. కాకినాడ జిల్లా తునిపట్న గణపతి నగర కబ్జాకు గురైంది అంటూ వస్తున్న వార్తలు వాస్తవమని, ఈ గణపతి నగర్ లేఅవుట్ 11 ఎకరాలు మా నాన్నగారి పేరు మీద గణపతి నగర్ అని పేరు పెట్టామని, మా స్థలమును మేమే కబ్జా చేయడం ఏంటని, వర్షం పడితే ఈ ప్రాంతం అంతా ముంపునకు గురవుతుందని, మా ప్రాంతాన్ని మేమే అభివృద్ధి చేయాలని లేఅవుట్ చేసిన ప్రాంతాన్ని అంతటిని మట్టితో ఎత్తు చేస్తున్నామని, ఈ ప్రాంతానికి నీరు పోయే అవకాశం లేదని, మున్సిపాలిటీ వారు చేయవలసిన పనిని మేము చేస్తున్నామని, మున్సిపాలిటీ వారు చేస్తామంటే మాకు వచ్చు తగ్గుతుందని అన్నారు. లేఅవుట్ గురించి వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందనగా నేను మాట్లాడదలుచుకుని మీ ముందుకు వచ్చాను. ఇంట్లో ఎటువంటి కబ్జాలు కానీ ఏమీ జరగలేదు. నేను ఆ విషయం తెలియజేద్దామని. పక్కగా ముందు వెనక ఉన్న పార్కు కానీ పార్క్ కబ్జా అయినట్టు, రోడ్ కబ్జా అయినట్టు రకరకాల ఆరోపణలు వచ్చినాయి. మేము ఇప్పటి వరకు అటువంటి ఏమీ జరగలేదు. మాకు మేము అంత చేసే అవకాశాలు కూడా లేవు. ఆల్రెడీ ఆన్లైన్లో మా నెంబర్ 18/2011 ఎల్పీ నెంబర్ చూసుకోండి. ఒకవేళ రోడ్డు రిజిస్ట్రేషన్ అవుతుందంటే అది కూడా కనుక్కోండి. మేము అటువంటి కబ్జాలు అన్నది ఆరోపణ చూసి మా మనసు చాలా బాధపడింది. ఏంటి ఇది అని. మేము ట్రైన్ సమస్య ఎప్పటి నుంచో అనుభవిస్తున్నాం. చుట్టూ నీరుతో పడే బాధల వల్ల తప్పక కొన్ని సైట్లు అమ్మి అందులో వాళ్ళకి రోడ్డు కాలువ ఎలా వెళ్తుందండి అని అనేసరికి దానికి కాలువలు చూపిస్తాం, రోడ్డు రైజ్ చేస్తామన్నారు కమిట్మెంట్ మీద. ఒక బిట్టు మా చుట్టూ ఉన్న బిట్లు మావే, ఆ బిట్లు ఆ రోడ్డే ముట్టుకున్నాం. దాన్ని పెద్ద ఆరోపణలు చేసి మా మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దాని గురించి ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా పెద్ద ఇదయ్యేలా ఉందనేసి దీని పరిష్కారంగా మున్సిపాలిటీ చేసి పెడితే మాకు చాలా ఆనందం. మున్సిపాలిటీ చేసే పనులు కూడా మేమే మా సొంత డబ్బులతో చేసుకునేసరికి ఇటువంటి ఆరోపణలు రావడం మాకు చాలా బాధగా ఉంది. దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? దీనికి పరిష్కారం చూపించండి. కోట్ల విలువ చేసి ఇల్లులు కట్టుకుని ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళందరికీ సమస్య. ఇది ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మేము ఒక రోడ్డు మట్టుకు మేము ముట్టుకుంటే ఇంత ఆరోపణలు రావడం అది పక్కాగా దాంట్లో మెన్షన్ చేశారండి. రోడ్లు కూడా చుట్టూ రోడ్లు, పార్క్ చుట్టూ కూడా రోడ్డు అండి, 40 అడుగుల రోడ్డు. ఈ రోడ్ని కలపడానికి అవ్వదని అందరికీ తెలుసండి. కానీ ఆ రోడ్డు మాత్రం అవతల రోడ్డు మేము ఎందుకు చేస్తామంటే ఆ ట్రైన్ అవుట్లెట్ కోసం చేస్తే ఒకసారి ఆ లెవెల్ కూడా చూడండి. ముందు వాళ్ళు లేఅవుట్ చేసినప్పుడు బాగా రైడ్ చేస్తారండి. వాళ్ళ మీద ఎటువంటిది ఎవరు స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదండి. మా మీద వచ్చేసరికి ఈ బాధలు. దీనికి ఏ రకంగా మున్సిపాలిటీ చేస్తే చాలు మాకు అదే ఆనందం. వాస్తవంగా రోడ్డు స్థలం కూడా మీదేనండి. అది రోడ్డు స్థలం మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. అవి ఏం మాకు సంబంధం లేదండి. వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయాలంటే ఇప్పుడు చేయరండి. కానీ మురికి కోపంలో కూర్చుంటే మాకు మలేరియాలో సేలో అయ్యి రావాలని కోరుకుంటున్నట్టు వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అనిపిస్తుంది మాకు చూస్తుంటే. ఎందుకు చేస్తున్నారు ఈ ఆరోపణలు మాకు అర్థం అవ్వట్లేదు. దాని పరిష్కారాన్ని మీరే స్వయంగా చేయాలని అందరికీ తెలియజేస్తున్నాం. కమిషనర్ గారికి మొత్తం అందరికీ కూడా ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాం, పని మొదలెట్టాం. కానీ కొంతమంది ఇలా చేయడంతో మాకు విరమించుకుంటున్నాం. పార్కు సంబంధించిన వ్యక్తులే కాకుండా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా మొత్తం ఇది ముంపు సమస్య వచ్చేస్తుంది ఈ పనుల వల్ల అని స్థానికులు కూడా ముందుకొచ్చి వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం కానీ వాళ్ళు రైజ్ చేయడం కానీ చేస్తారు. మరి వాళ్ళకి ఇప్పుడు మీరేమంటున్నారంటే డ్రైనేజీ తీస్తున్నాం, ఇక్కడ ఉన్న లేఅవుట్ల సమస్య పరిష్కారానికి మేము పనిచేస్తున్నాం మీరు చెప్తున్నారు. మరి స్థానికులు ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకంగా చెప్తున్నారు? వాళ్ళకి ట్రైన్ కావాలంటున్నారండి. ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళకి అందరికీ అదే ప్రాబ్లం అండి. ఇప్పుడు మేము సొంతంగా అది ఒకరికి కమిట్మెంట్ మీద మేము రోడ్ చేస్తున్నాం అండి. ట్రైన్ అది మా సొంత నిధులతో. అలాగే అందరూ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకే లెవెల్లోకి తీసుకురావాలంటారు మీరు. లెవెల్కి తీసుకొస్తే డ్రైనేజ్ మరి అది సాధ్యం కాదు కదండి. మీరు అవకాశం కూడా మీరు చేసుకుంటున్నారు. ఆల్రెడీ అందరూ కొనేసుకుని ఉన్నారు. మరి వాళ్ళు అంత స్థాయికి తీసుకురావడం కష్టం. అవకాశం ఇచ్చాం ఈ పార్క్ డెవలప్ చేసుకోవడానికి. ఇది ఆల్రెడీ డౌన్లో ఉంది. మిగతా పార్కులు గేట్లు వేసుకుంటున్నారు, ఎవరైనా వేరేగా వాడుకుంటున్నారు. కానీ మేము అలా కాదు కదా, ఓపెన్ గానే ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తులు చేసిన ఆరోపణలు చేస్తారు. మేమేనండి. చెప్పండి క్లియర్. అదే అండి, మీ గణపతి నగర్ లేఅవుట్ వేసింది మేమేండి. కానీ ఈ పార్కు ఇంత అలాగా డెవలప్ చేశారు అంటున్నారు. కానీ డౌన్లో ఉంది. చుట్టూ కూడా
అంటే ప్రధాన మీ ఆరోపణ ఏంటంటే మీ అప్పుల లేఅవుట్ కాకుండా మున్సిపల్ రోడ్డును కూడా మీరు ఆక్యుపై చేశారనేది ఆరోపణ. అటువంటి ఆక్యుపై అన్నది లేదండి. కావాలంటే మీకు ఎవిడెన్స్ తో సైతంగా మీకు అంటే అందజేస్తాం. మీరు మట్టి వేసేసారు, మట్టి గ్రావెల్ గట్రా ఆ రోడ్డు మా ముందు ఉన్న లేఅవుట్ ఎల్సేపు అంతా మా ముందు ఉన్న లేఅవుట్లు రైట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇటువంటి అబ్జెక్షన్స్ ఎవరు చేయలేదండి. అంతకుముందు ఇదంతా ఒకే లెవెల్లో ఉన్న ల్యాండ్ అండి. దాన్ని రైట్ చేసి వాళ్ళు అలా చేసుకున్నారండి. చేసుకుని ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి ఇండైరెక్ట్ గా మాకు ఇలాగా ఇచ్చారండి. వాళ్ళు రైట్ చేయడం వల్ల మా డ్రైన్ ఎటు వెళ్ళి దారి రోడ్డు క్లియర్ చేస్తున్నారు కదా, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోడ్డు క్లియర్ చేస్తున్నారు. ఆ రోడ్డు ముట్టుకోకుండా ఉంటే, మీరు ఆ రోడ్డు కప్పేయకుండా ఉంటే ఈ ప్రాబ్లం డ్రైనేజ్ ఎలా అవుతుంది, అవుట్లెట్ లేదు ఎలా ఒకసారి చూపించాలండి. రేపు పొద్దునైనా అది రోడ్ రైట్ చేయకపోతే డ్రైన్ వెళ్తుంది. అది ఆ పరిష్కారం ఎలా చేస్తారో చేయమనండి. మాకు అయితే డబ్బులు మిగిలితే మేము అంత ఖర్చు పెట్టుకుని ఇంత చేయవలసిన పని లేదు. వాళ్ళు చేయమనండి. మీ లేఅవుట్ కి అలా తూర్పు సైడ్ ఉన్నది 40 అడుగుల రోడ్డు, అది అలాగే మీకు ఈ పడవ సైడ్ ఉన్నది ఇది కూడా 40 అడుగుల రోడ్డు. ఈ రెండు మీరు గ్రావెల్ తో మూసేసారన్నది గ్రావెల్ తో ఆల్రెడీ దక్కన్ వారు ఆ రోడ్డు రైట్ చేయడానికి అదే రోడ్డు చేయడానికి ఒప్పుకున్నారండి. ఒప్పుకొని వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నారట. చేస్తూ ఇలా చేసేపోతున్నారండి. సార్ అలా వద్దండి, రైట్ చేయకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది పడిపోతాం, కాలువ ఎలా తీసుకెళ్ళాలండి అనేసి అది ఆపి మేము రోడ్డు రైట్ చేసి చెప్తామన్నామండి. దక్కన్ ఆ రోడ్డు అది ఈ రోడ్డు మాత్రం మేము చేద్దాం మా సొంత డబ్బులతో ఒక నిర్ణయానికి వచ్చామండి. ఇది కదలకపోతే అది కదలదండి. ఇప్పుడు కదిపిన మూల అది కదల రిస్ట్రిక్షన్ అయిన తర్వాత వాటర్ అంతా ఇటు రాదు కదా, అటు రాదండి. బయటికి అవతల ఉన్న డ్రైన్ కి అవుట్లెట్ ఇవ్వడానికి అండి. అది సొంతంగా మేము ఇక్కడ పరిష్కారం అని జరగాలని మా సొంత డబ్బులతో మేము చేసుకుంటాం. ఆరోపణలు వచ్చినాయి. ఒకసారి చూపించండి చుట్టూ డ్రైన్ కానీ ఎలా ఉందో వాతావరణం చూడండి సార్, మీరే చూడండి. ఇందులో ఎవరో చేసేది కనిపించేదే కదండి, ఓపెన్ గా కనిపిస్తుంది, దాచిపెట్టేది ఏం కాదు.